కాలిపోయినట్టుంది. ఏమైందిరా? పెనం మీద దోసేస్తే ఏమవుతుంది? ఉడుకుతుంది. అదే అవుతుంది. సర్లే గానీ నువ్వు వెనకాల జరుగు, నేనే తోలుతా. ఏమైందిరా? వేసిన దోశ తిప్పకుండా అలానే ఉంచితే ఏమవుతుంది? మాడిపోతుంది. అదే అవుతుంది. దా. అయ్యో, ఓకే కదా? అమ్మయ్యా, బతికిపోయా. ఇది నువ్వు కావాలనేసిన ప్లానే కదా? పదా ఏంట్రా ఆగిపోయావు? పదా. ఇప్పుడు మనం వెళ్ళిపోయేది ఎందులో తెలుసా? కారులోకి కాదు, ఎడార్లోకి. అదేంటి? డైరెక్ట్ ఎండలో పార్క్ చేసిన కార్లోకి నేను ఎక్కే సాహసం చేయలేను. ఏం కాదేక. సార్ కార్ మీద చెయ్యి. మండిందా? అలాంటి ఎండలో కూర్చోగలమా? అసలు ఎండాకాలం. ప్రతి స్టార్ హీరోలు వాళ్ళ రికార్డు వాళ్ళు బ్రేక్ చేసుకున్నట్టు ఈ ఎండాకాలం కూడా వాటంతట అవే బ్రేక్ అవుతున్నాయి. లోపల కూర్చొని విండోస్ ఓపెన్ చేసి ఏసీ వేసి 10 నిమిషాలు కూల్ అయిపోతుంది. పదా. సేమ్ థింగ్ లోపల కూర్చోకుండా కూడా చేయొచ్చు తెలుసా? స్మార్ట్ బాయ్. పదా. మంచిగా అయిందా? ఇదొకటి రాసుకుందాం. ఏం చేస్తున్నావురా? సన్ స్క్రీన్ రాసుకుంటున్నారా? మనం బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. అంటే అప్పుడప్పుడు బాల్కనీకి బట్టలు తీయడానికి పైన టెర్రస్ మీదకి వస్తూ ఉంటా కదా. సో సన్ బర్న్ అది కాకుండా ఉండడానికి హాట్ సన్ అండ్ నువ్వు వెళ్ళే మాత్రం దానికి సన్ బర్న్, ర్యాష్. ఆ సన్ గ్లాసెస్ ఏంట్రా? ఓ ఇదా, మై సన్ గ్లాసెస్, హార్ష్ సన్ ప్రొటెక్షన్ ఫర్ ఐస్, అల్ట్రా వైలెట్ రేస్. ఆ టోపీ? ఇది ఎందుకంటే అర్థమైంది. ఎస్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్. ఈడు ఓవర్ యాక్షన్. ఈడు సెలబ్రిటీ అయి ఉంటే గొడుగు లేకుండా అడుగు కూడా పెట్టడేమో. సరే మామ్, వెళ్తాను. బాయ్. బాయ్ మామ్. బాయ్ మామ్. బాయ్ మామ్. ఎంత ఎండలో ఎలా వెళ్తాడ్రా? వాడికేరా, ఇంట్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ, ఇంటి నుంచి ఆఫీస్ పోవడానికి కారులో ఏసీ. మన రూమ్లో ఉండే హీట్ తట్టుకోలేక త్వరగా వెళ్ళిపోయినాడు. ఎంతైనా రిచ్ కిడ్ కదన్నా. సరేరా, నేను పడుకుంటాను. ఈ మధ్యాహ్నం పడుకునే అలవాటు ఎప్పుడు పోతా ఏంటో. అసలు ఇంత వేడిలో నిద్రలో పడుతున్నా. వాడికేరా, వాడికంటూ ఓ కూలర్ కొనుక్కున్నాడు. అది ఆన్ చేసుకుని సమ్మగా పనుకుంటాడు. అదిగో కూలర్ సౌండ్ కూడా ఆన్ అయింది. మనం ఎప్పుడు కొంటామో ఏమో అన్నా. ఇంతకీ మనం ఎలా అన్న పడుకునేది? మనమా? మన బట్టలన్నీ ఇప్పేసి అన్నా బాక్సర్లు ఉంటాయిలే. ఓహో. ఈ పిక్లీ హీట్ పౌడర్ వేసుకుని చల్లగా ఫ్యాన్ కింద పడుకుంటే ఉంటది. పదన్నా పడుకుందాం. అరే బోర్ కొడుతుందిరా. ఏం లేదులే కానీ పోయి ఆన్లైన్లో గేమ్ ఆడదాం పదా. సరే. ఏదో గోవాలో సీన్ వ్యూ చూసినట్టు కిటికీ నుంచి బయటికి ఎలా చూస్తున్నావేంటన్నా? ఏం చెప్పమంటావురా, నాలాంటి 90s కిడ్స్ సమ్మర్ హాలిడేస్ కోసం ఈరంతా వెయిట్ చేసేవాళ్ళం. సమ్మర్ రాగానే బయట ఎండుంది బయటికి వెళ్ళొద్దు అనే మాటే రాదు. అసలు మాకు సమ్మర్ వస్తే క్రికెట్ ఆడేవాళ్ళం, మామిడికాయలు మామిడి పండ్లు దొంగతనానికి వెళ్ళేవాళ్ళం, ఈత కొట్టేవాళ్ళం, ఈత పండ్లు దొంగతనం చేసేవాళ్ళం, అమ్మమ్మ ఒడియాలు పెడుతుంటే హెల్ప్ చేసేవాళ్ళం, ఆవకాయ, ఫ్రెండ్స్, హాలిడేస్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ రోజులే వేరు. నీలాగ ఇంట్లో కూర్చొని పబ్జీలు గేములు ఆడుకోరా. మరి ఎందుకు ఇలా అయిపోయిందన్నా? గ్లోబల్ వార్మింగ్ రా. మనం నేచర్కి చాలా దూరం అయిపోతున్నాం. ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తున్నాం. అవసరం లేకపోయినా వెహికల్స్ వాడి పొల్యూషన్ పెంచుతున్నాం. ప్లాస్టిక్ వాడుతున్నాం, మొక్కలు నాటట్లేదు. ఇవన్నీ చేయడం వల్లే నేచర్ని మనం హామ్ చేస్తున్నాం. మనం మర్చిపోయే విషయం ఏంటో తెలుసా? మనం కూడా నేచర్లో ఒక పార్టేరా. అవునన్నా.
ఈ జనరేషనే ఇలా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్కి సమ్మర్కి బయట రావడమే బ్యాన్ చేస్తారు. అవునన్నా. ఏంటో మనం